నమస్తే, నా పేరు చింతా రాజశేఖర్. ఈ రోజున హరిరామ జోగయ్య గారు ఒక లెటర్ రాశారు. అందులో ఆయన ఒక ఇంటర్వ్యూలో రెండు ఇంటర్వ్యూస్ లోకేష్ చంద్రబాబే ముఖ్యమంత్రి అని ప్రస్తావించడం, అది పవన్ కళ్యాణ్ కూడా సమ్మతమే అని ప్రస్తావించిన అంశాన్ని ఊటగిస్తూ ఆయన రాశారు. జన సైనికుల కలలేమైపోవాలి, రెండు కుటుంబాలు, రెండు కులాలు రాజ్యం వెళ్తున్నాయి కదా, బడుగు బలహీన వర్గాలకి మీరు రాజ్యాధికారం ఎప్పుడు ఇప్పిస్తారు, ఇవన్నీ చెప్తూ ఆయన ఏదో నిర్వేదం చెప్తున్నారు. ఆయన హరిరామ జోగయ్య గారు, మీరు ఒక విషయం పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నది 5 లక్షల కోట్ల దోపిడీ చేయడం కోసమే. వీళ్ళిద్దరూ పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి, అంటే గత 2014-19లో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అనే దానిని ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఆయన దోచుకుందామని ప్లాన్ వేశారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన తెర మీద తీసుకురాగానే వీళ్ళ ఆశలన్నీ పటాపంచలైపోయాయి. పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో గణనీయమైన వాటా ఉంది. మీరేమో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఏదో సచ్చీలుడు అయినట్టు, ఏదో అవినీతి రహితుడు అయినట్టు, ఏదో నిజాయితీ పడినట్టు మీరు ఎవరో కలలు కంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తన సొంత కార్యకర్తల దగ్గర ఇన్సూరెన్స్ పేరు మీద దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ చెప్పాల్సిన నేను విషయం ఏంటంటే, క్లుప్తంగా చెప్తాను. పవన్ కళ్యాణ్ 500 రూపాయలు మీరు కియాసీలకు సభ్యత్వానికి కడితే నేను 1500 జోడించి మీ ప్రీమియం చెల్లిస్తున్నాను ఆ 5 లక్షల ప్రమాద బీమాకి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నోట చెప్పకపోయినా గానీ వాళ్ళ కార్యకర్తలందరూ శివశంకర్ గానీ, లేకపోతే అధికార ప్రతినిధి వివేక్ బాబు గానీ, లేకపోతే చాలా మంది చెప్పారు. ఫేస్బుక్ లో స్థానిక నాయకులు అందరూ చెప్పారు, మీరు కట్టే 500కి పవన్ కళ్యాణ్ 500 రూపాయలు జోడించి ప్రీమియం కడితే మీకు 5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం అవుతుంది. కానీ ఇది పచ్చి బూటకం. ఎందుకంటే హరిరామ జోగయ్య గారు పోస్ట్ ఆఫీస్ లో, సమీప పోస్ట్ ఆఫీస్ లో 399 రూపాయలు కడితే, కేవలం 399 రూపాయలు కడితే 10 లక్షల ప్రమాద బీమాతో పాటు పిల్లల చదువుకి గరిష్టంగా ఇద్దరు పిల్లల వరకు గరిష్టంగా ఒక్కొక్క పిల్లవాడికి 1 లక్ష రూపాయలు చొప్పున చదువుకి ఇస్తారంటే 12 లక్షలు, ఆసుపత్రి ఖర్చుకి 60,000, కుటుంబ రవాణాకి 25,000, ఒకవేళ పాలసీదారు మరణిస్తే అలాగే అంత్యక్రియలకు 5,000, అంటే దాదాపు 13 లక్షల రూపాయలు గరిష్టంగా చేరే అవకాశం ఉండే పాలసీకి 399 రూపాయలు మాత్రమే పోస్ట్ ఆఫీస్ లో. మరి ఏ పాలసీ కడుతున్నాడు పవన్ కళ్యాణ్? మీరు 500 కట్టండి, నేను 1500 కడతాను, 2000 కడుతున్నానని చెప్పి ఎందుకు నమ్మిస్తున్నారు? సొంత కార్యకర్తల డబ్బు, వాళ్ళ చెమట రక్తంతో